ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం శూర్పకర్ణం గజవక్రధరం పాశాంకుధరం దేవం ధ్యాయే శ్రీకాణిపాకపరసిద్ధి వినాయకం. ఏకాదశ ఏకాదశ స్కందము 3వ అధ్యాయము మాయాస్వరూప నిరూపణము. మాయను దాటు మార్గం. బ్రహ్మకర్మ యోగములను నిరూపించుట. నిమి మహారాజు ఇట్లు అడిగెను, మహాత్మా, ఈ జగత్తు అంతయ్యను విష్ణుమాయే అని భాగవతోత్తముడు తలంచెను అని నీవు ఇదివరకే తెలిపి ఉన్నావు. పరాత్పరుడు సర్వశక్తివంతుడైన శ్రీ మహావిష్ణువు యొక్క మాయ గొప్ప మాయావులను సైతము మోహింపజేయును, దానిని ఎవరూ గుర్తింపజాలరు అనున్నది లోక ప్రశస్తి. కనుక ఆ విష్ణు మాయా స్వరూపమును గూర్చి తెలుసుకొనగలుచున్నాను. దయతో నాకు వివరింపుము. మానవుడు సంసార తాత్పర్యముని చేత పీడితుడై ఉన్నాడు. ఆ తాపత్రయ నివారణకు భగవత్కథామృతమే దివ్యౌషధము. నీ ద్వారా ఆ భాగవత కథా సుధలను ఎంతగానో గ్రోలినాను. ఎంతగా గ్రోలినను తనివి తీరకున్నది. ఇంకనూ వినవలెను అను కుతూహలము పెరుగుచున్నది. అంతటా అంతరిక్షుడు ఇట్లు పలికెను, నిమి మహారాజా, ఆదిపురుషుడైన శ్రీమన్నారాయణుడు సకల ప్రాణులకు ఆత్మ. ఆ స్వామియే ఈ పంచభూతముల ద్వారా అన్ని విధములైన చిన్న పెద్ద ప్రాణులను సృష్టించను. ఆ ప్రాణులను నిరాటకముగా జీవించు కొరకై వాటికి సంబంధించిన సామాగ్రులను స్థిరపరచను. తన జీవిత కాలమునందు ఆత్మజ్ఞానమును సాధించి స్వస్వరూపమును పొందవలెను ఆ జీవుడు. ఈ విధముగా పరమాత్మ సకల ప్రాణులను సృష్టించి పంచభూతముల ద్వారా నిర్మితమైన ఈ శరీరము యందు తానే ప్రవేశించను. మనస్సు ద్వారా, దశేంద్రియాల ద్వారా తనను విభజించుకొని స్వయముగా ఆ గుణములను అనుభవించను. ఆయన ద్వారా ప్రకటితములైన ఈ గుణములయందు ప్రవర్తించుచున్నవి. కానీ దేహాభిమానియగు జీవుడు ఈ గుణములతో నిర్మింపబడిన ప్రపంచమునందు బుద్ధిని కలిగి ఇది నేను, ఇది నాది అను సంబంధములను ఏర్పరచుకొని కర్తృత్వ భోక్తృత్వములను ఆరోపించుకొని బద్ధుడగును. దేహధారియకు జీవుడు కర్మేంద్రియములను సాకర్మలకు ఆచరించును. ఆ కర్మములు అనుసరించి శుభకర్మల యొక్క ఫలితముగా సుఖమును, అశుభ కర్మల యొక్క ఫలితముగా దుఃఖమును అనుభవించుచుండును. ఈ విధముగా సుఖ దుఃఖాలను అనుభవించుచు మరలా జన్మనెత్తుచు శరీరధారి అయి సంసారమునందు పరిభ్రమించును. ఇది ఏ భగవంతుని మాయ. ఈ విధముగా జీవుడు కర్మఫలములను పెక్కు దేహముల పొందుచుండును. వాటి వలన దుఃఖాల పాలై త్రిగుణాత్మక అయిన ప్రకృతి ఆధీనుడై మహాప్రలయ పర్యంతము జనన మరణ చక్రంలో పడి తిరుగుచూ. పంచమహాభూతములు ఉపసంహార సమయమైన మహాప్రలయము ఆసన్నమైనప్పుడు ఆద్యంతములు లేని కాలపురుషుడైన పరమేశ్వరుడు ద్రవ్య గుణాత్మకమై విశ్వమును నామరూప విభాగరహితమునమైన అవ్యక్తములోనికి లాగుకును. అప్పుడు 100 సంవత్సరాల వరకు భయంకరమైన అనావృష్టి ఏర్పడును. భూతలమున అంతయు దుస్సాహమైన వేడిలో ఉండును. ప్రళయకాల శక్తి వలన సూర్యతాపము అధికమై ముల్లోకములను అత్యధికముగా తప్పింపజేయును.
ఆ సమయమున ఆదిశేషుడి ముఖము నుండి ప్రచండమైన అగ్ని జ్వాలలు బయలుదేరు. భయంకరమైన వాయువులు వాటికి తోడుగాక ఆ అగ్ని జ్వాలలు మొదట పాతాళ లోకమును కాల్చివేయుటకు ఆరంభించును. అవి క్రమముగా ఊర్ధ్వ దిశగా చెలరేగి విశ్వమునందు అంతటియూ వ్యాపించును. ఈ తీవ్రమైన ఉష్ణము యొక్క పరిణామ స్వరూపముగా సంవర్తములనేటి ప్రళయ కాలమేఘములు విజృంభించును. ఏనుగు తొండము ప్రమాణములో వర్షధారలను కుమ్మరించును. అంతటా ఈ బ్రహ్మాండమంతా జలమయమగును. నిమి మహారాజా, ఇంధనము సమాప్తమైనప్పుడు అగ్ని తన అవ్యక్త స్వరములోకి వెళ్ళినట్లు పరమాత్మ తన విరాట బ్రహ్మాండమును త్వజించి తన సూక్ష్మ అవ్యక్త స్వరూపంలోకి విలీనమయ్యుండును. ప్రళయకాల సమయమున పృథ్వీ యొక్క గంధ తన్మాత్రను వాయువు హరించును. అప్పుడు పృథ్వీలో జలములు ముగిసిపోవును. అట్లే జలము యొక్క రసతన్మాత్రను కూడా వాయువు హరించును. అప్పుడు జలము తన కారణమైన అగ్నిలో లీనమగును. అంధకారము ద్వారా అగ్ని యొక్క రూప తన్మాత్రను వాయువు హరించుటచే జ్యోతి వాయువు లీనమగును. అదే విధముగా వాయువు యొక్క గుణమైన స్పర్శ తన్మాత్ర ఆకాశము ద్వారా హరింపబడును. వాయువు ఆకాశములో లీనమగును. కాలస్వరూపుడైన పరమేశ్వరుడు ఆకాశం యొక్క గుణమైన శబ్ద తన్మాత్రను హరించివేయును. అప్పుడు ఆకాశము అహంకారములు లీనమగును. అదే సమయమున ఇంద్రియాలను, మనస్సును, బుద్ధి తమ తమ అధిష్టాన దేవతల సహా అహంకారంలో లీనమగును. పిదప అహంకారము కూడా తన మూల స్వరూపమైన మహాతత్వములో విలీనమగును. సృష్టి స్థితి సంహారము జరుపునట్టి త్రిగుణాత్మకమైన మాయాస్వరూపమున మేము కూడా వివరించితిమి. ఇంటి స్థితి సృష్టి స్థితి సంహారములను జరుపునట్టి త్రిగుణాత్మకమైన మాయాస్వరూపమును మేము మీకు వివరించితిమి. ఇంకనూ నీవు ఏమైనా వినగోరుచున్నావా? అందుకు నిమి మహారాజు ఇట్లు అనెను. మహర్షి, మనోనిగ్రహం లేని భగవంతుని మాయను దాటుట అందుకు నిమి మహారాజు ఇట్లు అనెను. మహర్షి, మనోనిగ్రహము లేని వారు భగవంతుని మాయను దాటుట మిక్కిలి కష్టం. కనుక మా వంటి సామాన్య మానవులు ఈ మాయ నుండి సులభముగా బయటపడుటకు ఉపాయం గురించి తెలుపుము. అందుకు ప్రబుద్ధుడు ఇట్లు పలికెను. నిమి మహారాజా, మానవులు ఐహికములకు కోరికలలో చిక్కుకొని దుఃఖ నివృత్తికై సుఖప్రాప్తికై వివిధ కర్మలను ఆచరించుచుండురు. కానీ వాటి పరిణామములు దుఃఖములే అగును. మాయ నుండి బయటపడుటకు తపన పడుచుచుండేడి మానవుడు తన కర్మ ఫలితముగా కలుగుచున్న విపరీత పరిణామములు చూచి కామ్య కర్మల నుండి నివృత్తుడు కావలను. ధనముల వలన నిత్యము దుఃఖమే ప్రాప్తించుచుండెను. దానిని సంపాదించుటయు కష్టమే. ఒకవేళ అది ప్రాప్తించినా అది ఆ వ్యక్తికి మృత్యు స్వరూపమే అగును. ఆ ధనము మోహములో పడినవాడు ఆ వ్యామోహంలోనే తలమునకలయ్యుండును. అనిత్యములైన గృహము, భార్య, పుత్రులు, స్వజనులు, పశువులు మొదలగు వారిని సాధించుకును. అవన్నీ నశ్వరములే.
కనుక వాటి వలన కష్టములు మిగులుటయే జరుగును. అప్పుడు అతనికి సుఖశాంతులు శూన్యమగును. క్షమించాలి. ఇక్కడ 19వ శ్లోకంలో ఒక ముఖ్యమైన విషయంను వివరిస్తున్నారు. చూద్దామా? ఈ రీతిగానే సకామ కర్మలను అనుష్ఠించుట వలన లభించేటి స్వర్గలోకములు కూడా అనిత్యములు, నశ్వరములు. ఈ భూతలమున సామంతరాజుల మధ్య పరస్పర స్పర్ధలు ఉన్నట్లే అచ్చట కూడా స్వర్గవాసుల మధ్య ఈర్ష్యాద్వేషములు కొనసాగుచుండును. ఈ విధమైన రాగద్వేష వాతావరణమయందు సుఖశాంతులెక్కడ? కర్మఫలముగా ప్రాప్తించేటి భోగ్య వస్తువులు కూడా పరిమితమైనవే. పుణ్యానుభవమున పూర్తయిన పిమ్మట జీవుడు మనుష్యలోకమునకు రాక తప్పదు. మరలా ఇచ్చట జనన మరణ చక్రముల పరిభ్రమించుట అనివార్యము. పరమశ్రేయ మార్గమును తెలియగొనుకున్న సాధకుడు ఒక ఉత్తమ గురువును ఆశ్రయించువలెను. ఆ గురువు వేద పారంగతుడై బ్రహ్మానుభవమును కలిగి తత్వజ్ఞాని అయి ప్రశాంత చిత్తము గల చిత్తప్రజ్ఞుడై ఉండవలెను. ఇట్టి గురువు చేరినప్పుడే జిజ్ఞాసువు పరమ శ్రేయస్సును పొందగలడు. అట్టి గురువును ఆశ్రయించిన పిదప అతడు ఆ గురువు పరమ దైవముగా భావించవలెను. ఆ మహాత్మునకు నిష్కపట బుద్ధితో సేవలనర్చి ఆయన నుండి భాగవత ధర్మాలను తెలుసుకొని ఆచరించవలెను. ఇప్పుడు సర్వాంతర్యామి అయిన శ్రీహరి ప్రసన్నుడై అనుగ్రహించును. అంతేగాక అట్టి భక్తునకు పరమాత్మ తనను తానే ఇచ్చివేయును. మొట్టమొదట శరీర పైన మొట్టమొదట శరీరం పైనను భార్య పుత్రాదుల ఎడలను ఆ పైన సర్వమునందును అనాసక్తిని పెంపొందించుకోవలను. భగవద్భక్తుల యొక్క సాధు పురుషుల యొక్క సాంగత్యము చేయవలను. సకల ప్రాణుల ఎడల దయను, సమానులతో మైత్రిని, ఉత్తములతో వినయమును యథాయోగ్యముగా త్రికరణ శుద్ధిగా కలిగి ఉండవలెను. మట్టి, జలము, బాహ్య శౌచము, డాంబికము లేకుండా దైవ చింతన ద్వారా ఆత్మశుద్ధి, తపస్సు, సహిష్ణుత, మౌనము, వేదాధ్యయనము, ఆర్జవము, ఇంద్రియ నిగ్రహము, బ్రహ్మచర్యము, అహింస, శీతోష్ణ, సుఖ దుఃఖాది ద్వంద్వముల ఎడల సమాన బుద్ధి
కలిగి ఉండాలి. ఇవి భాగవత ధర్మాలు. చేతనాచేతనములయందు పరమాత్మ భావమును కలిగియుండుట, ఏకాంతముగా పవిత్ర ప్రదేశముయందు ఉండుట, ఇండ్లు వాకిట్ల ఎడల మమకారము లేకుండుట, పవిత్రమైన శుభ్రమైన వస్త్రములు ధరించుట, లభించిన దానితో సంతుష్టి చెందుట, భగవత్ స్వరూప గుణములను ప్రతిపాదించు శాస్త్రములయందు శ్రద్ధ కలిగియుండుట, అన్యశాస్త్రములను నిందింపయుండుట, మనస్సు, వాక్కు, శరీరములకు సంబంధించిన కర్మలని నిగ్రహము కలిగియుండుట, ప్రాణాయామముల ద్వారా మనస్సును, మౌనము వలన వాక్కును, ఉపవాసాది వ్రతముల చేత శరీరమును నిగ్రహించుట, సత్యభాషణము, మనశ్శాంతిని కలిగియుండుట, అంతఃకరణ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము అనునవి భాగవత ధర్మం. అద్భుత లీలలను ప్రదర్శించు శ్రీహరి యొక్క అవతారములను గూర్చియు, ఘనకార్యములను గూర్చియు, దివ్య గుణములను గూర్చియు వినుట, కీర్తించుట, ధ్యానించుట, మరియు అన్ని విధములుగా ఆ స్వామినే సేవించుట, సత్కర్మములను నేర్పుట, యజ్ఞయాగాదులను, జపములను, దాన ధర్మములను, కర్మములను, ఇంకా తనకు ఇష్టమైన పదార్థములను, అట్లే దారపుత్రాదులను, గృహములను, కడకు ప్రాణములను సైతము భగవత్ సేవలకై అంకితము చేయుట, సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణుడు తమ ఆత్మగా స్వామిగా భావించడి సత్పురుషులను శ్రద్ధగా సేవించుట, ఇతర మానవులకును సేవలు చేయుట, వారికి నిష్కామభావ పూర్వకముగా భక్తి శ్రద్ధలతో సేవలనర్చుట, పవిత్రమైన భగవద్ వైభవమును గూర్చి పరస్పరం సంభాషించుకొనుట, అట్లే సాధకులు ఎడల అనురాగము కలిగియుండుట, సాధు పురుషుల సమావేశమగుచు పరస్పర ఆదరాభిమానాలను కలిగియుండుట, నిత్య సంతుష్టులై యండుట, సంసారిక విషయముల నుండి నివృత్తులై పరస్పరము ఆధ్యాత్మిక శాంతిని అనుభవించుట అనునవి భాగవత ధర్మములు. శ్రీకృష్ణుడు తనను సేవించు మానవుల యొక్క పాపరాశులను భస్మము ననర్చును కనుక ఆ స్వామిని సంతతము స్మరించుకొనవలెను. ఒక చోట కూడి సామూహికముగా కీర్తించవలెను. ఈ విధముగా సాధన భక్తిని అనుష్ఠించుట వలన అనుష్ఠించుచుండు వలన ఆయన ఎడల అనన్య భక్తి ఏర్పడును. అట్లు పారవస్యముతో సేవించిన వారు పులకాంకితులగుదురు. భక్తులు ఒకప్పుడు భగవత్ సాక్షాత్కారమునకై విలపించుదురు. ఆ పరమేశ్వరుడు చింతలో పరవశించిపోవుచు నవ్వుచుందురు. అట్లు పారవస్యముతో సేవించిన వారు పులకాంకితులగుదురు. భక్తులు ఒకప్పుడు భగవత్ సాక్షాత్కారమునకై విలపించుచుందురు. ఆ పరమేశ్వరుని చింతలో పరవశించిపోవచ్చు నవ్వుచుందురు. అప్పుడప్పుడు పరమానంద భరితులగుచుందురు.
లోకోత్తరమైన భావమునందు తేలియాడుచు భగవంతునితో సంభాషించెదరు. ఆ పరమాత్ముని యొక్క లీలలను అనుసరించి ఆడుచుండెదరు, పాడుచుండెదరు. ఆ పరమ పురుషునిలో లీనమైన బ్రహ్మ బాహ్య బాహ్య ప్రపంచమునే మరచి మౌనముగా ఉండిపోదరు. ఇవి ఇవన్నీయును భాగవత ధర్మములు. భక్తులు ఈ విధముగా భాగవత ధర్మములను ఆచరించుట వలన భక్తి ఏర్పడును. తద్వారా వారు శ్రీమన్నారాయణుని ఆరాధనలో నిమగ్నులై తత్పారాయణులగుదురు. భక్తి ప్రభావము వలన వారు దుస్తరమైన మాయను అవలీలగా దాటుదురు. ఇది ఏ భగవద్భక్తి మహిమ. అప్పుడు నిమి మహారాజు ఇట్లు అడిగెను, మహర్షులారా, పరమాత్మ యొక్క యథార్థ స్వరూపమును ఎరిగిన వారిలో మీరు సర్వశ్రేష్ఠులు కనుక పరమపురుషుడైన శ్రీమన్నారాయణ యొక్క నిశ్చయ స్వరూపమును గూర్చి దయతో విశదపరచుడు. అంతటా 5వ యోగీశ్వరుడైన పిప్పలాయనుడు ఇట్లు పలికెను, నిమి మహారాజా, శ్రీమన్నారాయణుడు ఈ విశ్వము యొక్క సృష్టి స్థితి లయమునకు కారకుడు. ప్రాణుల యొక్క జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలతో జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలతో ఉండి బాహ్యమును కూడా ఉండుట ఆ స్వామి కారణముగానే ప్రాణి యొక్క దేహము, ఇంద్రియములు, ప్రాణములు, మనస్సు చైతన్యవంతముల పుట్టయేగాక అవి తమ తమ కార్యములను నిర్వహించును. అట్టి పరమ సత్య వస్తువునే శ్రీమన్నారాయణుడిగా నీవు ఎరుగుదవు. వాక్కు మొదలగు కర్మేంద్రియములకు, చక్షురాది జ్ఞానేంద్రియములకు, ప్రాణములకు, అంతఃకరణములకు ఆ స్వామియే ఆధారమైనను అగ్ని జ్వాలలు తమకు ఆధారమైన అగ్ని గూర్చి వర్ణింపలేనట్లు అవి ఆ పరమాత్మను గురించి వివరింపజాలవు. వేదములకు కారణం ఆ పరమాత్మ తత్వమైనను అవి ఆ సర్వేశ్వరుని గూర్చి నేతి అను నిషిద్ధ వచనముల ద్వారానే నిరూపము చేయును. అట్టి నిషేధ స్థితికి కూడా పరమాత్మయే కారణము. అన్నింటినీ నిషేధించుచు పొగా మిగిలినదే నారాయణ తత్వం. సృష్టి ఆది యందు ఉన్నది పరబ్రహ్మ మాత్రమే. దాని నుండి సత్వము, రజస్సు, తమస్సులనేటి త్రిగుణములతో కూడిన మూల ప్రకృతి ఉద్భవించను. ఆ ప్రకృతి యందు ఏర్పడిన సంక్షోభము కారణముగా మహత్తత్వము ఉత్పన్నమాయను. దాని నుండి సూత్రాత్మనుడైన హిరణ్య గర్భుని ఉత్పత్తి జరిగెను. ఈ సూత్రాత్మ నుండి జీవులకు ఉపాధియగు అహంకారము, మనస్సు, ఇంద్రియముల యొక్క అధిష్టాన దేవతలు, ప్రాణములు, ఇంద్రియములు, అట్లే శతాబ్దాది విషయములు శబ్దాది విషయములు ఉత్పన్నములాయను. ఆ పరమాత్మయే జీవరూపముగా ఈ తాత్పర్యములన్నింటిలో ప్రవేశించను. ఈ విధముగా అన్ని రూపముల్లోనూ అనంత శక్తి స్వరూపుడై ఆ పరమాత్మ ఒక్కడే ప్రకాశించుచున్నాడు. సత్తు అసత్తులయందు అనగా కార్యకారణములయందు ఆ పరబ్రహ్మ ఒక్కడే కలడు. అయినను అతడు ఈ అన్ని తత్వముల కంటేనూ అతీతుడు. అతడే శ్రీమన్నారాయణుడు.
పరబ్రహ్మ స్వరూపమైన ఈ ఆత్మ ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అను షడ్వికారములు లేనిది. అను షడ్వికారములు లేనిది. పరివర్తన శీలములైన వస్తువుల యొక్క భూత భవిష్యత్ వర్తమానలను, వాటి అవస్థ భేదములను ఆత్మ ఎరుంగును. అది సర్వవ్యాపి, శాశ్వతమైనది, అవినాశి, జ్ఞానస్వరూపమైనది. ప్రాణము ఒకటే అయినను అది స్థానభేదము వలన పెక్కుపేటను కలిగి ఉన్నట్లుగా ఒకే జ్ఞానము ఇంద్రియములు భేద కారణముగా వేర్వేరు పేర్లతో వ్యవహరింపబడును. అదే విధముగా ఒకే ఆత్మ యొక్క ఉనికి వివిధములుగా పేర్కొనబడుచున్నది. జీవులు, అండజములు, జరాజములు, స్వేదజములు, ఉద్భిజములు అని 4 విధములు. ప్రాణము ఈ సకల జీవులను అంటిపెట్టుకొని ఉండును. జీవుడు ప్రగాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇంద్రియములు, అహంకారము కూడా నిశ్చేష్టములయ్యుండును. కానీ సాక్షి అయిన ఆత్మ మాత్రము నిర్వికార రూపములో స్థితమయ్యుండును. అందువలన నిద్ర నుంచి లేచినప్పుడు జీవుడు నేను గాఢ నిద్రలో ఉంటిని అను స్మృతిలో కలిగియుండును. ఈ స్మృతియే సూక్ష్మ వ్యవస్థను ఈ స్మృతియే సుషుప్త వ్యవస్థను యందు ఆత్మ యొక్క ఉనికిని నిరూపించును. శ్రీమన్నారాయణుని పాదపద్మముల యందు తీవ్రమైన భక్తి కలిగి ఉన్నప్పుడు ఆ భక్తి ఏ గుణకర్మల నుండి ఉత్పన్నమైన చిత్తజ దోషములను అనగా మూల విక్షేప ఆవరణ దోషములను చిత్తజ దోషములు అనగా మల విక్షేప ఆవరణ దోషములను ప్రక్షాళనం మొనర్చును. ఈ విధముగా చిత్తము పరిశుద్ధమైనప్పుడు నిర్మలమైన దృష్టి సూర్యుడి వలె ఆత్మతత్వము స్వయముగా సాక్షాత్కార మగును. అప్పుడు నిమి మహారాజు ఇట్లు అనెను, యోగీశ్వరులారా, కర్మయోగాచరణమును మానవుని కర్మయోగాచరణము మానవుని సంస్కరించును. అది అతని పుణ్య పాప కర్మములన్నింటినీ కడిగివేసి వెంటనే సర్వోత్తమమైన నైష్కర్మ సిద్ధిని కలిగించును. అట్టి కర్మయోగమును గూర్చి తెలుపుడి. పూర్వము బ్రహ్మ మానస పుత్రులైన సనకాది మునీశ్వరులు మా తండ్రి గారైన ఇక్ష్వాకు మహారాజు యొక్క సమక్షమున ఈ ప్రశ్నను నేను అడిగి ఉంటిని. కానీ సర్వజ్ఞులైనను వారు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. కారణం ఏమైయుండును? దయతో వివరింపుడి. అప్పుడు అంతటా 6వ యోగీశ్వరుడైన ఆవిర్హోత్రుడు ఇట్లు పలికెను, నిమి మహారాజా, కర్మ, అకర్మ, వికర్మ అని వేదములలో కర్మను గూర్చి 3 విధములుగా వివరింపబడినది. వేదములు పరమాత్మ స్వరూపములు, అపౌరుషేయములు అనగా మానవులచే ప్రకటితములైనవి కావు. వేదవాణి పరోక్షవాదాత్మకము అనగా వాటి శబ్దము కంటే తాత్పర్యము వేరుగా ఉండును. కనుక
విద్వాంసులు కూడా వాటి విషయమున భ్రమకు లోను కానుచుండురి లోనవుతారు. వేదహిత కర్మను క్షమించాలండి. వేదహిత కర్మానుష్ఠానమున వలన మానవులు కర్మబంధముల నుండి విముక్తులగుదురు. పెద్దలు రోగ నివృత్తికై బాలురకు తీపి పదార్థములను ఆశగా చూపి వారిచే ఔషధములు సేవింపజేసినట్లు వేదములు పామరులకు స్వర్గఫలాదులను ఆశగా చూపి వారిచే విహిత కర్మలను ఆచరింపజేయు. జితేంద్రియుడు కాని అజ్ఞాని వేదవిహిత కర్మలను ఆచరింపక వాటిని ఉల్లంఘించుట వలన అతడు పాపములను మూటగొట్టుకొనును. ఫలితముగా అతడు జనన మరణ చక్రములో పడి పరిభ్రమించియుండును. అట్టి వానికి ఎన్నటికీ ముక్తి పొందజాలడు. వేదోక్త కర్మలను అనాసక్త భావముతో ఆచరించి వాటిని ఈశ్వరార్పణము చేసినవాడు నైష్కర్మ్య సిద్ధిని పొందును. వేదోక్తములైన స్వర్గాది రూపఫలము కేవలము కర్మలను చేయుటయందు రుచి కలుగజేయుటకే అని గ్రహింపవలెను. పురుషుడు పరబ్రహ్మ రూపమైన ఆత్మ విషయమున అజ్ఞాన కారణముగా ఏర్పడిన అహంకారము మమకార గ్రంథిని పూర్తిగా ఛేదింపదలచినచో అతడు వైదిక ఆగమ పద్ధతుల ద్వారా భగవంతుని ఆరాధింపవలెను. గురువు నాకు సేవలు అందించుట ద్వారా ఆయన అనుగ్రహమును పొందవలెను. దీక్షాదులను స్వీకరించి ఆయన నుండి ఉపాసన అనుష్ఠాన విధులను తెలుసుకొనవలెను. పిదప అతడు తనకు ఇష్టమైన భగవంతుడి విగ్రహము ద్వారా ఆ పరమ పురుషుని ఆరాధింపవలెను. సాధకుడు స్నానాదుల చేత శరీరమును, సంతోషాదుల చేత అంతఃకరణములను పరిశుద్ధమునర్చుకొని భగవంతుని విగ్రహం ముందు ఆసీనుడు కావలెను. ప్రాణాయామముల చేత నాడీ శోధన గావించుకొన వలయును. నిర్దిష్టముగా మంత్రపూర్వకముగా అంగాన్యాస కరన్యాస విధులను అనుష్ఠించి పరమేశ్వరుని ఆరాధించవలెను. సాధకుడు స్వయముగా స్నానాది కృత్యముల ద్వారా తాను పరిసిద్ధుడై తాను పూజింపదలిచిన భగవద్ విగ్రహమును సిద్ధము కొనవలెను. శుద్ధి చేసిన పూజాస్థలమునందు అర్చనామూర్తిని నిలపవలెను. హృదయమునందు భగవంతుని ధ్యానించుకొని ఆ విగ్రహం నందు పరమేశ్వరుని భావింపవలెను. సమయానుకూలముగా లభించు పూజా ద్రవ్యములను సమకూర్చుకొనవలెను. అర్చనామూర్తిని జలములతో శుద్ధి చేయవలెను. ఆసనం మీదను తన పైనను నిర్మలోదకములచే ప్రోక్షణ చేసుకొనవలెను. పిదప అర్ఘ్య పాద్యాదులను దీపములను నైవేద్యాలను అర్చనామూర్తి ఎదుట ఉంచవలెను. అంగన్యాసములను, కరన్యాసములను, హృదయాది న్యాసములను ఆచరింపవలెను. పిదప మూలమంత్రమును, ఇష్టదైవమును ఆరాధింపవలెను. అనంతరము సాధకుడు ఆయుధాది ఉపాంగ సహితునిగా పార్శ్వ సమేతునిగా తన ఇష్ట దైవమును అర్చనామూర్తిలో మూలమంత్ర పూర్వకముగా ఆవాహన చేయవలెను. పిమ్మట పాద్యము, అర్ఘ్యము, ఆచమనము, మధుపర్కము, స్నానము, వస్త్రము, ఆభూషణములు, గంధ పుష్పములు, అక్షతలు, తిలకము, మాలలు, దీప నైవేద్యములు మొదలగు వానితో ఆ దైవముని విద్యుక్తముగా పూజింపవలెను. స్తోత్రముల ద్వారా స్తుతించుచు శ్రీమన్నారాయణునికు సపరివారముగా ప్రణమిల్లవలెను. పిదప
ఆరాధ్యమూర్తిని తన ఆత్మలో అంతర్యామిగా ధ్యానించవలను. భగవన్ భగవన్ నివేదితమైన భగవత్ నివేదమైన ఓకే సారీ అండి, క్షమించాలి. భగవత్ నివేదితమైన ప్రసాదము భక్తిపూర్వకంగా స్వీకరించవలెను. భగవత్ ప్రాలములయందు సమర్పించిన పుష్పమును శిరమున ధరించవలను. పిమ్మట ఉద్వాసన పూర్వకముగా స్వామిని యథాస్థానంలో నిలిపి పూజా విధిని ముగింపవలను. ఇట్లు సాధకుడు హృదయపూర్వకంగా అగ్ని యందును, సూర్యుని యందును, జలము యందును, అతిథుల యందును శ్రీహరిని భావించి పూజింపవలను. అట్లనర్చినచో అచిరకాలములోనే అతనికి ముక్తి పొందును. ఇది భాగవతే మహాపురాణే పారమహంస్యం సంహితాయాం ఏకాదశ స్కందే తృతీయాధ్యానే ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమండలి ఏకాదశ స్కందమునందు 3వ అధ్యాయం. ఓం కృష్ణాయ నమః. కృష్ణార్పణ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ గోవింద గోవింద.